బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒకవైపు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు మరోవైపు. ప్రజల్లో అసలు వర్షాల కంటే ఎక్కువగా భయం పుట్టిస్తోంది ఫేక్ న్యూస్ అని అధికార శాఖలు అంటున్నాయి. ఈ అసత్య ప్రచారాల వెనుక నిజమేంటి? నిజంగా విజయవాడలో వరద పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వం ఎందుకు ఆలస్యంగా స్పందించింది? బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ప్రకృతి మార్పుల కంటే ముందే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వైరల్ అయ్యాయి. విజయవాడలో వరదలొస్తున్నాయి, నగరాలను ఖాళీ చేయాలి లాంటి వదంతులు బలంగా వినిపించాయి. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ పేజీలు, టెలిగ్రామ్ ఛానళ్లు అన్నింటా ఒకేసారి వైరల్ అవడంతో ప్రజల్లో భయం పెరిగింది. ఈ వదంతులపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం వచ్చే వరకు ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీనిపై క్లారిటీ ఇస్తూ విజయవాడలో వరదలు అన్నది వాస్తవం కాదని, ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రకటించింది. అలాగే 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800, 4250, 101 వీటి ద్వారా నేరుగా సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది. అయితే ప్రజలు ఇంకా భయాందోళనలో ఉన్నారు. అసత్య వార్తలు వ్యాపిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుగానే స్పందించి వాటిని అడ్డుకోలేదేంటి? అధికారుల స్పందన ఆలస్యం కావడం వల్లే వదంతులకు బలం చేకూరిందని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ప్రచారాల వెనుక రాజకీయ పార్టీలున్నాయి అన్న ఆరోపణలు కూడా మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించడం, ఇంకో పక్క హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతుండడం, ఈ వ్యవహారంపై ప్రజలు అధికారుల కంటే ముందుగా స్పందిస్తున్నారనేది తెలిసిపోతోంది. ఇవన్నీ చూస్తుంటే వర్షం కంటే వదంతులే ప్రజల జీవితాల్లో కలకలం సృష్టిస్తున్నాయని తెలిసిపోతోంది. ప్రభుత్వ అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారు కనుకే ప్రజలు ఫేక్ న్యూస్ వలలో పడుతున్నారు. మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి. అసత్య ప్రచారాలను నమ్మొద్దు. సహాయం అవసరమైతే 112, 1070, 1800, 425, 0101 ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే ప్రజారథం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.